జనరల్ గా హాస్పిటల్ ని తనిఖీ చేద్దాము, అలాగే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అభిప్రాయాలని తీసుకొని హాస్పిటల్స్ లో ఉన్న సౌకర్యాలు ఏంటి, మెరుగ్గా ఏమన్నా చేయాల్సినవి ఉన్నాయా, ఇక్కడ మరి పేషెంట్స్ కి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అన్ని విభాగాలని కూడా పరిశీలించడం జరిగింది. అనేక మంది పేషెంట్స్ ని కూడా వారి అభిప్రాయాలను అడగటం కూడా జరిగింది. వారందరూ కూడా హాస్పిటల్ సేవలో సంతృప్తి వ్యక్తం చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది. కూటమి ప్రభుత్వం అదే కోరుకుంటుంది. ప్రతి పేదవాడి ఆరోగ్యం కూడా మనం బాధ్యతగా తీసుకొని ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తా ఉంటారు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక హాస్పిటల్, ఒక స్కూల్, ఒక హాస్టల్ ఇవన్నీ కూడా తనిఖీ చేస్తా ఉండండి. దానివల్ల అధికారుల్లో కూడా బాధ్యత పెరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ప్రతి హాస్పిటల్ కూడా ఆకస్మికంగా తనిఖీలు ఉంటాయి భవిష్యత్తులో. ఇక్కడ త్వరలో బ్లడ్ బ్యాంకు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో దాతలు ఎవరైనా ఉంటే వారి సహకారం కూడా తీసుకొని ఈ హాస్పిటల్ అభివృద్ధికి వారి సహకారాన్ని కూడా తీసుకుంటాము. ప్రజా ఆరోగ్యం పట్ల ఎక్కడా కూడా వెనక్కి తగ్గేదే లేదు. వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఓ శాసనసభ్యుడిగా నేను కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే నా సొంత నిధులు కూడా మరి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.